హాయ్ ఫ్రెండ్స్, మీరు తోటకూరతో చాలా రకాల వంటలు చూసే ఉంటారు. కానీ నేను చూపించబోయే వంట మాత్రం చాలా స్పెషల్ అన్నమాట. అండ్ హెల్తీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఐరన్ డెఫిషియన్సీ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి కానీ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఒక్కసారి చూసి ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తోటకూరని శుభ్రంగా కడిగి క్లాత్లో చుట్టపెట్టి ఆరబెట్టేస్తాను నేనైతే. ఇలా ఆరబెట్టేసిన తర్వాత పొడి పొడిగా ముక్కలు వస్తాయి కదా, దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బండిలో ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర మెయిన్ ఇంపార్టెంట్, తెలిసిన విషయమే కదా. ఎండుమిరపకాయలు మాత్రమే వాడతామన్నమాట దీంట్లోకి. పచ్చిమిరపకాయలు వాడక్కర అవసరం లేదు, ఓన్లీ ఎండుమిరపకాయలే, కాసిన ఎక్కువే పడతాయి. నేనైతే దీంట్లోకి ఒక 3 మిరపకాయలు అయితే వేశాను. తాలింపు వేగిన తర్వాత తోటకూరని దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి మసాలాలు ఏమి ఉండమాట, చాలా ప్లెయిన్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేస్తే మీరే చెప్తారు. తోటకూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఓన్లీ ఆల్రెడీ తోటకూరలో సోడియం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. కొంచెం సరిపోతుందన్నమాట. సాల్ట్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ వేసేసిన తర్వాత ఇది లిక్విడ్గా ఒక పప్పు చారు కన్నా కొంచెం థిక్గా అలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టి మరగనివ్వాలన్నమాట వాటర్. తోటకూర కూడా బాగా బాయిల్ అయ్యేదాకా. ఇప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకుందాం దీంట్లోకి వేసుకునేది. ఎలా అంటే ఇంకో నువ్వులు, ఎండుమిరపకాయలు, తడిపిన బియ్యం, నానబెట్టిన బియ్యం అనమాట. ఈ 3 చాలండి దీంట్లోకి. నానబెట్టిన బియ్యాన్ని ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. నువ్వులు కూడా అంతే 4 స్పూన్లు. మిరపకాయలు ఒక 6-7 వేసాను ఎండుమిరపకాయలు. కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చాలా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకా ఫైన్ పేస్ట్, ఇంకొకసారి తిప్పితే అయిపోతుంది. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి, చాలా స్మూత్గా ఉండాలన్నమాట. తర్వాత ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. అందుకోసం ఇప్పుడు నీళ్లు బాగా కుతుకుతా మరిగిపోతున్నాయి కదా. తోటకూర ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసేద్దాం. ఉడికిపోయే ఉంటుంది నాకు తెలిసి. చూడండి, తోటకూర ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి ఇలా కలుపుకోవడమేనండి. చాలా ఈజీ రెసిపీ కదా. బియ్యం నానడం ఒక్కటే లేట్ ఉంటుంది దీంట్లో, మిగతాదంతా చాలా ఈజీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా కట్టులాగా థిక్నెస్ ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో తోటకూర నూపిండి వేసుకొని తింటే అదరహం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.